ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనమైతే జాకెట్ అయితే కుడతాం కదా! స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర అయితే పీసులు అయితే ఉంటాయండి. స్టిచ్చింగ్ కూడా చేయనవసరం లేదు. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చనమాట. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా పిల్లల్ని చేసుకుంటూ బయట పోలేని పరిస్థితుల్లో కూడా ఎలాంటి పెట్టుబడి కూడా పెట్టనవసరం లేదు. అలాంటప్పుడు అయితే ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మాత్రము. నేనైతే మాత్రం బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను కదా! మిగిలిన పీసులు అయితే ఉంటాయి. మిగిలిన పీసులతో అయితే లబ్బర్ మ్యాన్ హెయిర్ బ్యాండ్స్ అనేది నేను తయారు చేస్తాను. చాలా బాగుంటుందన్నమాట. పని కూడా చాలా తక్కువ. స్టిచ్చింగ్ తెలియని వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకునేసి ఈ విధంగా అయితే మాత్రము లబ్బర్ బ్యాండ్ అయితే చేసేసుకోవచ్చు. తమ్ముళ్ళు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ మీరైతే మాత్రము. చూడండి, ఇవైతే మిగిలిన మొక్కలు అనమాట. నేనైతే తనిగా ఏవి యూజ్ అవుతాయని చెప్పేసి వాటి వరకు తనిగా ఎత్తేసుకున్నాను అనమాట. ఇవైతే చాలా బాగుంటాయి. మనము హెయిర్ బ్యాండ్ అనేది సైజ్ బట్టి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన విధంగా మనం సైజులు అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు మన ఇంట్లో అయినా కూడా ఉంటారు కదా, బయట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనమాట. ఒక్కొక్క బ్యాండ్ అనేది మనం 5 రూపీస్ లెక్కన కూడా అమ్మచ్చు అనమాట. పెద్ద హెయిర్ బ్యాండ్ చేసుకున్నామంటే 10 రూపీస్ లెక్కన కూడా అమ్ముకోవచ్చు అనమాట. ఈ పీస్ అయితే మాత్రము ఇది ఆఫ్ పట్ అనేసి అంటారు కదా, ఈ బ్లౌజ్ ముక్క అనేసి అనేది కొద్దిగా అది మిగిలింది అనమాట. పైపింగ్ థ్రెడ్ పెడతాం కదా, దానికైతే తెచ్చేసుకున్నాను నేను. ఇంకెందుకు అనేసి అని చెప్పేసి పైపింగ్ థ్రెడ్ కూడా యూజ్ అవుతుంది, ఇలా కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి దీన్ని కూడా ఎత్తుకున్నాను. షైనింగ్ వచ్చింది అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఓకేనా ఆల్ యూ? నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఉండి కూడా మనం ఎలాంటి పెట్టుబడి కూడా పెట్టనవసరం లేదనమాట. ఇంట్లో ఉండి బిజినెస్ అయితే చేసుకోవచ్చు. హెయిర్ బ్యాండ్ బిజినెస్ చాలా ఈజీగా ఉంటుంది. మనకి అమౌంట్ కూడా చాలా కూడా సంపాదించవచ్చు. ఓకేనండి, ఇప్పుడు నేను వీటిని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు వీడియోలో. ఇవి పీసెస్ అయితే ఉన్నాయి కదా, నేనైతే మాత్రం ఒక్కొక్కటి 10 ఇంచెస్ 5 ఇంచెస్ అలా అయితే తీసేసుకుంటాను. కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. మన ఇష్టం అనమాట. చిన్న హెయిర్ బ్యాండ్ కావాలంటే చిన్నదిగా కట్ చేసుకోవచ్చు, పెద్ద హెయిర్ బ్యాండ్ కావాలంటే పెద్దదిగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా అయితే ఒకరంతా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలని చెప్పేసి, మనకి హెయిర్ బ్యాండ్ ఎంత బాగా కావాలనేసి దాన్ని బట్టి మనం ఇంచులు అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. పీస్ పట్టి కూడా మనకి పీస్ తక్కువ ఉన్నా కూడా సరే, మనం హెయిర్ బ్యాండ్ అనేసి కొద్దిగా కూడా కట్ చేసుకోవచ్చు. ఉన్నంత కూడా కట్ చేసుకునేసి మనము హెయిర్ బ్యాండ్ తయారు చేసేసుకోవచ్చు. దీనికి హెయిర్ బ్యాండ్ అయితే మాత్రం ఎలాస్టిక్ కూడా యూజ్ చేస్తారు కదా, అది కూడా చెప్తాను నేను లాస్ట్ అయితే చెప్తాను వీడియోలో. ఇది చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే మొక్కలు కట్ చేసుకున్నాను అనమాట, ఒక్కొక్క బ్యాండ్ అనేది. చూడండి, ఒక్కొక్క పీస్ అయితే ఈ విధంగా అయితే మాత్రం 10 ఇంచెస్ 5 ఇంచెస్ అనేసి పీస్ బట్టి నేను కట్ చేసుకున్నాను. నేను చూడండి ఒకసారి, ఇంత వెడల్పు అయితే తీసుకున్నాను అనమాట. ఇంత ఇంచ్ అయినా కూడా తీసేసుకున్నా కూడా సరిపోతుంది మనకి. చాలా బాగుంటుంది బ్యాండ్ అనేది కూడా. పీసులు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ షేప్లో అయితే మాత్రం నేను కట్ చేసుకున్నాను. 10 ఇంచెస్ సరిపోతుంది మనకి. 5 ఇంచెస్ కూడా తీసేసుకోవచ్చు మనము. నాకైతే పీస్ అయితే మాత్రం ఒకరంత పొడవుగా అనిపించింది అనమాట. అందువల్ల అనేసి అని చెప్పేసి నేనైతే పెద్ద పీస్ అయితే కట్ చేసుకున్నాను. నేను 10 ఇంచెస్ అనేసి తీసేసుకున్నాను నేను. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకున్నాం కదా, పీసులు ఏ విధంగా అనేది బ్యాండేజ్కి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలో ఒకసారి వీడియో అయితే చూసేద్దాం. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఒకటి అయితే నేను 10 ఇంచెస్ అనేది కట్ చేసుకున్నాను. పీస్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం కటింగ్ అయితే చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బెనిఫిట్, చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఉండి కూడా మనము ఈ బ్యాండేజ్ బిజినెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, ఒక్కొక్కటి 10 ఇంచెస్ 5 ఇంచెస్ క్లాత్ ఎంత పొడవు ఉంటుందో దాన్ని బట్టి అనేది మనము కటింగ్ అయితే చేసుకున్నాను నేను. వేసుకున్నా కూడా పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, చాలా అందగిస్తుంది అనమాట. మనం వేలు పెట్టి ఖర్చు పెట్టి మనము పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసేదానికన్నా ఇంట్లోనే ఉండే పీసులతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఇంకే విధంగా స్టిచ్చింగ్ చేయాలనేసి అనే విషయం గురించి నేను చెప్తాను. నేను ఒకసారి చూసేద్దాం ఎలా అనుకుని. చూడండి, పీస్ అయితే తీసుకున్నాం కదా, ఈ పీస్ని అయితే మాత్రము ఒక్క మడత అనేది చిన్నదిగా మడతేసుకోవాలి, రివర్స్ మడతేసుకోవాలన్నమాట. మడతేసుకునేసి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ అటు సైడ్కి చూపిస్తున్నాను కదా వీడియోలో, చూడండి ఆ విధంగా మడతేసుకునేసి మళ్ళీ మామూలుగా ఒక స్ట్రైట్గా అనేది ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. 2 మడతలుగా వేసేసుకునేసి హోల్డింగ్ లాగా. చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుందన్నమాట. స్టిచ్చింగ్ తెలియని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉండి కూడా మంచి బిజినెస్ అనమాట. ఇది మాత్రము మంచి ఆపర్చునిటీ అనేసి అనిపిస్తుంది. నేనైతే మాత్రం 5 రూపీస్ లెక్కన అమ్ముతాను. ఇప్పటికైతే నేనైతే మాత్రము 750 రూపాయలకైతే అమ్మాను అనమాట బ్యాండేజెస్. చాలా బాగుంటుంది. కొద్దిగా అటు ఇటు కూడా అయితే 5 రూపీస్. కొద్దిగా బ్యాండేజెస్ అనేది పెద్దగా ఉంటే మాత్రం, సైజు పెద్దగా ఉంటే 10 రూపీస్ కూడా. అవి క్లాత్ బట్టి అట్రాక్షన్ కనిపిస్తే మాత్రము, షైనింగ్ క్లాత్ అలా ఉంటే మాత్రం వాటిని 10 రూపీస్కి అయితే నేను ఖచ్చితంగా పర్చేస్ అయితే చేస్తాను.
చేస్తానన్నమాట. చాలా చాలా బాగుంటుంది అనమాట, వేసుకున్నా కూడా అట్రాక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి పిన్నీస్ అయితే ఎత్తుకునేసి పిన్నీస్కి అయితే ఈ కొసానా ఉంది కదా క్లాత్కి అనేది అంటి పెట్టేస్తున్నాను అనమాట. క్లాత్కి అనేది అంటి పెట్టేసుకునేసి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి క్లాత్కి చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా అయితే అంటి పెట్టేసుకునేసి పిన్నిస్తో ఆ విధంగా చేసుకునేసి ఈ విధంగా అయితే మాత్రము జరుపుకుంటూ వచ్చేయాలన్నమాట. జరుపుకుంటూ వచ్చేస్తే మనకి హోల్డింగ్ అనేది బాగా వచ్చేస్తుంది అనమాట, మనకి రివర్స్ అనేది బాగా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత నేను హెయిర్ బ్యాండ్ అని చెప్పాను కదండి, బ్యాండ్ ఎలాస్టిక్ అని చెప్పాను కదా, ఎలాస్టిక్ చూడండి ఒకసారి లాస్ట్లో చూపిస్తానని చెప్పాను. నేనైతే మామూలుగా ఎలాస్టిక్ అనేది షాప్లోకి వెళ్ళి తెచ్చుకోలేదని చెప్పేసి రబ్బర్ బ్యాండేజ్ అయితే ఉన్నాయి ఇంట్లో, అవి కూడా హెయిర్ బ్యాండేజ్ అనమాట, ఎలాస్టిక్తోనే చేస్తారనమాట. వాటిని ఏం చేశానంటే నేను 5 రూపీస్ అయితే పడింది ఒక ప్యాకెట్ అయితే మాత్రం 10 ఈ ఎలాస్టిక్ బ్యాండేజ్ అయితే ఉన్నాయి. హెయిర్ బ్యాండ్కి అయితే ఉపయోగించుకుంటాను, దాన్ని కూడా నేను ఈ విధంగా చేసుకుంటాను అనమాట. చూడండి నేను చూపిస్తాను. హెయిర్ బ్యాండ్ కూడా ప్యాకెట్లు అయితే ఉంటాయి కదా, ఈ ప్యాకెట్ అయితే మీకు తెలుసు కదా హెయిర్ బ్యాండ్ ప్యాకెట్, అవి 5 రూపీస్ లెక్కనైతే 2 అయితే తెచ్చేసుకున్నాను నేను. చూడండి చూపిస్తాను నేను. ఆ పూస ఉంటుంది కదా, ఆ పూస అనేది తీసేసుకునేసి ఆడ ముడి పెట్టుంటారు, ఆ ముడి అనేది ఓపెన్ చేసుకుంటాను అనమాట. తీసేసుకున్న తర్వాత ఈ ఎలాస్టిక్ని అయితే మాత్రము దానికైతే రబ్బర్ బ్యాండ్కి యూజ్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మనం ఇంట్లోనే ఉండి చేసుకుంటాం కదా, అప్పటికప్పుడే చేసుకోవాలంటే మాత్రము మనకి ఏమీ లేనప్పుడు ఇలా చేసుకున్నా కూడా చాలా యూజ్ఫుల్ అనేసి అనిపిస్తూ ఉంది నాకైతే. కానీ షాప్కి వెళ్ళినప్పుడు మాత్రం తెచ్చేసుకోండి మీరు కూడా. ఎలాస్టిక్ అనేది తెచ్చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట, కొద్దిగా అమౌంట్ అనేది తగ్గుతుందన్నమాట, బాగా ఎక్కువ దండిగా ఇస్తారు ఎలాస్టిక్ అనేది. చూడండి బాగా సాగుతుంది కదా ఎలాస్టిక్. ఈ ఎలాస్టిక్ అనేది దబ్బగా ఉంటుంది, గుండుగా రౌండ్గా ఉండే ఎలాస్టిక్ కూడా ఉంటుంది. నేను రౌండ్గా ఉండేది రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, అదైతే యూజ్ అయితే చేశానన్నమాట. దానికైతే పిన్నిస్ వేసుకునేసి చేత్తోనే అటు సైడు లాగు పెట్టేసుకునేసి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తోనే ఎలాస్టిక్ని లాగు పట్టేసుకున్నాను అనమాట. లాగు పట్టేసుకునేసి ఈ విధంగా అయితే మాత్రం తోసుకుంటూ వచ్చేసాను నేను. ఎలాస్టిక్ని వదిలేయద్దండి, వదిలేస్తే మాత్రము మళ్ళీ నీకు హెయిర్ బ్యాండ్కి నీకు అంతా అంటి పట్టుకుని రాదనమాట. ఇప్పుడు వచ్చేసింది కదా, తీసేసుకున్నాం కదా, తీసేసిన తర్వాత ముడి పెట్టేసుకోవాలి. ముడి పెట్టేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. రెండు ఒక్కసారిగా జాయిన్ చేసుకునేసి ఒక ముడేనైతే పెట్టేసుకుంటే అలానే ఉండిపోతుంది అనమాట, ఫిట్గా ఉంటుంది, మళ్ళీ జారదు. తర్వాత ఈ ఓపెన్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ఓపెన్ అనేది దానికి లోపల జాయింట్ చేసుకునేసి లోపల తోసేసుకునేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చే విధంగా కూడా ఉంటుందన్నమాట. ఎవరైనా కూడా సరే అంత ఇష్టంగా తీసుకుంటారనమాట. ఇంట్లో ఉండి కూడా చాలా బిజినెస్ అనమాట. ఈ స్టిచ్చింగ్ బిజినెస్లో కూడా ఇది ఒక రకం అనేసి అనుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే పక్కన ఆడ పడేసారంటే పెట్టేసుకున్నారంటే ఎవరో ఒకరు తీసుకొని పోతూ ఉంటారు అనమాట. పిల్లలకైతే కలర్గా వేసుకోవచ్చు. డ్రెస్సెస్ మ్యాచింగ్ ఉంటుంది కదా, ఆ విధంగా కూడా డబల్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకునేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు చూడండి రబ్బర్ బ్యాండ్ ఎంత బాగుంది చూడండి, హెయిర్ బ్యాండ్ అనేది. అంతే ఫ్రెండ్స్, వీటితో అయితే నేను మళ్ళీ చూపిస్తా ఉన్నాను. వీటినైతే మాత్రం ఈ ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నాను నేను. వాటికన్నా ఇంకా ఇట్లా చేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కదా అనేసి అని చెప్పేసి నేను ఆ విధంగా అయితే చేసుకున్నాను నేను. ప్యాకెట్ 5 రూపీస్ అయితే పడింది, మనకి చాలా లాభం అయితే ఉంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోటి కూడా అలానే తయారు చేసుకుంటాను అనమాట. ఇప్పుడు హెయిర్ బ్యాండ్ అయితే ఈ ఎలాస్టిక్ అనేది ఇట్లా ఇంకోటి అయితే చూపిస్తున్నాను చూడండి. ఎలాస్టిక్ అనేది దానికి ఇట్లా వేసేసుకునేసి యాజ్ ఇట్ ఈజ్గానే మళ్ళీ మీకు ఐడియా వస్తుందని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి పిన్నిస్ అయితే తీసేసుకునేసి ఎలాస్టిక్ని ముడివేసుకునేయాలి. ముడివేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు హెయిర్ బ్యాండ్ అయితే చెప్పాం కదా, ఈ హెయిర్ బ్యాండ్ ఎట్లా చేసుకున్నాం ఆ విధంగానే మనము జాయింట్ అనేది చేసుకునేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి.
చేసుకునేది సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, అన్నీ కూడా ఆ విధంగా చేసుకునేస్తే మనం చిన్న సైజు కూడా చేసుకోవచ్చు, పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సైజు బట్టి మనము కాస్ట్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనము సన్నగా కూడా కటింగ్ చేసుకునే సన్న హెయిర్ బ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. చిట్టివి బాగుంటాయి హెయిర్ బ్యాండ్ కూడా. చూడండి ఎంత బాగున్నాయి చూడండి. నేనైతే వీటి వరకు అయితే ఇప్పటికైతే చూపించాను. నేను చాలా హెయిర్ బ్యాండ్ అయితే చేశాను, పర్చేస్ అయితే చేశానమాట. అమౌంట్ కూడా నేను చేశానమాట, తీసుకున్నాను, చాలా సంపాదించాను అనమాట నేను. ఓకే, ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, విజిట్ చేసేయండి.